వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థితికి గురైన చికిత్స అందించడం లేదని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. వంశీని బలి తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. గతంలో అచ్చెన్న నాయుడు అరెస్టు చేస్తే ఫైల్ సెంట్ డ్రామాలు ఆడారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. మరి వంశీకి ఊపిరితిత్తులలో సమస్య ఉన్నా చికిత్స అందించడం లేదు. ఆయనకు ఏమైనా అయితే ఎవరిని వదిలిపెట్టం అని నాని హెచ్చరించారు. ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి. అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, మాకు ప్రాణం పోతుంది. ఫైల్స్కి ప్రాణం పోతాం ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట. ఇతనికేమో ఊపిరాట్లేదు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి, సిపిఆప్ మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే, అంటే ఒక్కరోజు ఎవకో వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పిన. ఎప్పుడో ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడండి. ఫైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడండి. ఇక్కడేం ఊపిరితిత్తులు దెబ్బతిన్నా కూడా చచ్చిపోరు. ఏంటి ఆ కేసు వంశీ మీద కేసే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా? అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయిని చేయిద్దా? తప్పుడు ప్రభుత్వం మీదే కదా. మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో, దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పని, దానికి కారణం మీరే కదా. మరి మీరు ముద్దాయిలు అవరా? తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా? కాబట్టి మీ ఏపోడు అంటే మీ జెండా మోస్తే ఏం పాపాలు చేసినా పర్లేదు. మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి 10 రోజుల క్రితం ఫైల్స్ ఆపరేషన్ అయితే అది ప్రాణం పోద్ది.